అందరికీ నమస్కారం. ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కేవలం కోట్లకి పరిమితం కాదు సుమా. అవును. ఇంట్లో ఉండే పెద్ద వయసు వారి దగ్గర నుండి లా చదువుకునే విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే కథే ఇది. కరెక్ట్. 2026 నాటి సుప్రీంకోర్టు తీర్పు కాంచన రాయ్ వర్సెస్ గీతా శర్మ కేసుకు సంబంధించిన పత్రాలను ఈరోజు మనం విశ్లేషిస్తున్నాం. ఈ కేసు నేపథ్యం వింటే అచ్చమొక సీమా కథలా అనిపిస్తుంది. ధనవంతుడైన డాక్టర్ మహేంద్ర ప్రసాద్ ఒక వీలునామా రాసి తన ఆస్తిలో కొంతమంది కొడుకులకు వాటా లేకుండా చేస్తారు. అంటే ఆస్తి దక్కని ఆ కొడుకుల్లో రంజిత్ ఒకరు. కాని అసలు విషాదమేంటంటే డాక్టర్గారు చనిపోయిన ఏడాదిన్నర తర్వాత రంజిత్ అనుకోకుండా మరణిస్తాడు. అబ్బా పాపం. అప్పటిదాకా బాగున్న రంజిత్ భార్య గీతా శర్మ సడన్గా వితంతు అవుతుంది. అవును. ఎలాంటి ఆర్థిక ఆధారం లేకపోయేసరికి ఆమె తన మామగారి ఆస్తి నుండి భరణం అంటే జీవనాధారం కావాలని కోర్టును ఆశ్రయిస్తుంది. అక్కడే ఒక పెద్ద చిక్కుముడి ఉంది. మామగారు చనిపోయే సమయానికి ఆమె భర్త బతికే ఉన్నాడు కదా. అదే అసలు ప్రశ్న. అలాంటప్పుడు మామగారి ఆస్తి నుండి ఆమె భరణం అడగవచ్చా? ఫ్యామిలీ కోర్టైతే మొదట ఆమెకు భరణం ఇవ్వలేమని చెప్పింది. మామగారు చనిపోయే సమయానికి ఆమె వితంతువు కాదు కాబట్టి హక్కు లేదన్నారు. అది వినడానికి చాలా కఠినంగా అనిపిస్తుంది. భర్తను కోల్పోయిన ఆవిడ పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది కదా. ఖచ్చితంగా. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం 1956 నాటి హిందూ దత్తతా భరణం చట్టాన్ని చూడాలి. ఆ చట్టంలో ఏముంది? ఇందులో సెక్షన్ 19 ప్రకారం మామగారు బతికుంటే ఒక రకమైన బాధ్యత ఉంటుంది. కాని ఇక్కడ మామగారు చనిపోయారు కాబట్టి సెక్షన్ 22 వర్తిస్తుంది. ఓహో, అంటే మామగారు చనిపోయిన తర్వాత ఆ ఆస్తి ఎవరికైతే వెళుతుందో వాళ్లమీద ఆ బాధ్యత పడుతుందనా? అదే సెక్షన్ 22 చెప్పేది. మరణించిన వారి ఆస్తిని వారసత్వంగా పొందినవాళ్లు ఆ కుటుంబంలోనే నిస్సహాయులకు ఆర్థిక మద్దతు ఇవ్వాలి. అది ఒక కఠినమైన చట్టపరమైన బాధ్యత. అంతోపాటే బాధ్యత కూడా వస్తుందన్నమాట. అవును. కానీ ఫ్యామిలీ కోర్టు చెప్పిన ఆ టైమింగ్ సమస్యను సుప్రీంకోర్టు డీల్ చేసిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, నేను కూడా ఆ డాక్యుమెంట్స్ చదివాను. మామగారు చనిపోయే నాటికి భర్త బతికే ఉన్నాడు అన్న పాయింట్ని కోర్టు ఎలా కొట్టిపారేసింది? ఇక్కడే న్యాయమూర్తులు చట్టంలో ఉన్న పదాలను ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకునే ఆ లిటరల్ రూల్ని వాడారు. అంటే అక్షరాల చట్టంలో ఏముందో అదే ఫాలో అయ్యారన్నమాట. కరెక్ట్. చట్టంలోని సెక్షన్ 21లో ఎవరెవరు ఆధారపడినవారవుతారో రాసి ఉంది. అందులో స్పష్టంగా తన కుమారుని ఏ వితంతువుకైనా అని మాత్రమే రాసి ఉంది. అంతేకాని ముందుగా మరణించిన కుమారుణ్ణి వితంతువు అని ఎక్కడా లేదు కదా. అస్సల్లేదు. చట్టం రాసినవాళ్లు కావాలనే ఆ పదాన్ని వాడలేదు. కాబట్టి భర్త ఖచ్చితంగా ఏ సమయానికి మరణించాడు అనేదానికి చట్టపరంగా ఎలాంటి ప్రాముఖ్యత లేదని కోర్టు తేల్చి చెప్పింది. అది చాలా సమంజసంగా ఉంది. అసలు ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతాడు అనేది ఊహించలేని ఒక యాదృచ్ఛిక సంఘటన. నిజమే. అలాంటి ఒక టైమింగ్ ఆధారంగా దిక్కులేని ఒక వితంతువుకు భరణం నిరాకరించడం ఎంత అన్యాయం. ఈ విషయాన్నే కదా సుప్రీంకోర్టు మన రాజ్యాంగ విలువలతో ముడిపెట్టింది. అవును. కేవలం టైమింగ్ ఆధారంగా భరణం ఇవ్వకపోవడం అనేది ఆర్టికల్ 14 ఇచ్చే సమానత్వపు హక్కుకు విరుద్ధమని స్పష్టం చేసింది. అలాగే ఆర్టికల్ 21 ఇచ్చే గౌరవంగా జీవించే హక్కును కూడా కోర్టు ప్రస్తావించింది. ఒక నిస్సహాయ మహిళను పేదరికంలో వదిలేయడం రాజ్యాంగానికే విరుద్ధం కదా. ఖచ్చితంగా. కేవలం సాంకేతిక కారణాలు చూపి ఆ బాధ్యత నుండి ఎవరూ తప్పించుకోలేరు. పైగా ఈ తీర్పులో కోర్టు మనుస్మృతి లాంటి ప్రాచీన హిందూ గ్రంథాలను కూడా ఉద్ధరించింది. అవునా? అంటే ఆస్తిని అనుభవించేవారు కుటుంబంలోని నిస్సహాయులను ఆదుకోవడమనేది పవిత్రమైన బాధ్యతాని గుర్తుచేసిందన్నమాట. అదే. చట్టమనేది కేవలం అక్షరాలకే పరిమితం కాదని, సాంకేతిక లోపాలను పట్టుకునేది కాదని కోర్టు బలంగా చెప్పింది. ఈ లోతైన విశ్లేషణ వల్ల అందరికీ ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కుటుంబ ఆస్తిని వారసత్వంగా పొందితే వితంతువులను ఆదుకునే చట్టపరమైన బాధ్యత ఆటోమేటిక్గా వస్తుంది. సాధారణ ప్రజలకు ఇదొక గొప్ప పాఠం. అలాగే న్యాయవాదులకు కూడా ఈ తీర్పొక దిక్సూచి లాంటిది. అవును. కఠినమైన చట్టాన్ని రాజ్యాంగ నైతికతతో ఎలా సమన్వయం చేసి అన్యాయాన్ని నివారించవచ్చో న్యాయవాదులకు ఇదొక గొప్ప ఉదాహరణ. నిజమే.
చట్టం నిస్సహాయులను పేదరికం నుండి రక్షించి మానవ గౌరవాన్ని నిలబెట్టే సాధనం అని ఈ కేసు నిరూపించింది. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచనతో సెలవు తీసుకుందాం. కుటుంబ ఆస్తిని పొందితే నిస్సహాయులను ఆదుకోవాలనే బాధ్యత ఉన్నప్పుడు భవిష్యత్తులో ఆస్తిలో కొంత భాగాన్ని విస్తృతమైన సమాజ శ్రేయస్సుకు కూడా వెచ్చించాలనే బాధ్యతను చట్టాలు తప్పనిసరి చేస్తాయా? చాలా గొప్ప ప్రశ్న. ఆస్తుల వారసత్వం అనేది కేవలం వ్యక్తిగత హక్కు మాత్రమే కాకుండా ఒక సామాజిక ధర్మంగా మారే రోజు వస్తుందేమో చూడాలి. ఇది అందరూ లోతుగా ఆలోచించాల్సిన విషయం. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.